వారాహి నవరాత్రులు స్టార్ట్ అవబోతున్నాయి. ఈ వారాహి నవరాత్రులు ఎందుకు చేస్తారో తెలుసా? శత్రువుల నుంచి, అసుర శక్తుల నుంచి, నెగిటివ్ ఎనర్జీస్ నుంచి మన మీద పడే నరదృష్టి లాంటివి మన ఎదుగుదలని అడ్డుకుంటాయి. అలాంటి కంటికి కనపడని శక్తుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి వారాహి అమ్మ నవరాత్రులు ఖచ్చితంగా చేయాలి. వారాహి అమ్మవారు అంటే ఆ లలితాదేవి సైన్యానికి అధిపతి. వారాహిదేవి అసుర సంహారిణి, దుష్ట శక్తులను నాశనం చేసి తన నమ్మిన భక్తుల జోలికి రానియకుండా ఒక కాపలాగా ఉంటుంది. దేవి మహాత్యంలో దుర్గాదేవి రక్తబీజ అసురుణ్ణి సంహరించడానికి వారాహిని సృష్టించింది. వారాహి తన దంతాలతో అసురులను సంహరించి ఆ లలితాదేవిని సంతోషపరుస్తుంది. అసురుల సంహారం అనంతరం వారాహి మాత భక్తులను కాపాడుతూ ఉంటారు. వారాహి నవరాత్రులంటే ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో జరిగే 9 రాత్రుల ప్రత్యేక పూజ. ఆషాఢ మాసంలో పాడ్యమి నుండి నవమి వరకు 9 రోజులు వారాహి అమ్మవారి శక్తిని ఆరాధించే పవిత్ర సమయాలు. వారాహి నవరాత్రులు చేయాలి అనుకునేవారు ఈ విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వారాహి అమ్మవారి పూజలు రాత్రి సమయంలో మాత్రమే చేయాలి. దుష్ట శక్తుల సంహారిని దేవతల పూజను రాత్రిపూట చేయడం వల్ల అవి మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయి. 9 రోజుల పాటు దీక్షగా చేయగలగాలి. ఈ సంవత్సరం జూన్ 26న మొదలై జూలై 4వ తారీఖు వరకు ఈ గుప్త నవరాత్రి పూజలు నిర్వహిస్తారు.